ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మన ఛానల్‌లో 100 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఓకే. ఈరోజు బీ3 స్టార్ట్ చేద్దాం. అంటే బీఈటీ. బీటీబీలో కరెంట్ డివిజన్ రూల్ డిస్కస్ చేద్దాం. అసలు కరెంట్ డివిజన్ రూల్ అంటే ఏంటంటే కరెంట్ అనేది డివైడ్ చేయాలి. మనకి ఇచ్చిన నెట్వర్క్‌లో ఒక నెట్వర్క్ తీసుకుందాం. ఇది ఒక నెట్వర్క్ అనుకుంటే ఇది వోల్టేజ్ సోర్స్ 35 వోల్ట్, నెక్స్ట్ 5 ఓమ్స్ రెసిస్టర్, 2 ఓమ్స్ రెసిస్టర్, ఇది ఒక 2 ఓమ్స్ రెసిస్టర్. అయితే ఇప్పుడు మనం కరెంట్ డివిజన్ రూల్‌లో కరెంట్ అంటే ఐ వాల్యూ ఫైండ్ చేయాలి. ఈ యొక్క రెసిస్టర్‌కి ఎంత కరెంటు, ఈ యొక్క రెసిస్టర్‌కి ఎంత కరెంటు, ఈ యొక్క రెసిస్టర్‌కి ఎంత కరెంట్ అనేది మనం ఇప్పుడు ఫైండ్ చేయాలి. ఓకే. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు. యూజింగ్ ఓమ్స్‌లో అంటే ఓమ్స్‌లో యూజ్ చేస్తూ కూడా ఫైండ్ చేయొచ్చో లేదో ఒకసారి అది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓమ్స్‌లో యూజ్ చేసామనుకోండి అంటే I ఈక్వల్స్ టు V/R. అంటే V అంటే 35. ఓకే. V అంటే 35. R అంటే రెసిస్టర్ 5 ఓమ్స్. క్యాన్సిల్ చేస్తే 7 ఆంపియర్స్. బట్ ఇక్కడ ఇది ఎలా ఉంది? ఇదొక రెసిస్టర్, ఇదొక రెసిస్టర్. ఈ 2 సిరీస్‌లో ఉన్నాయి. ఈ రెండిటిలో ప్యారలల్ ఉంది. సో ఇదే ఒక నెట్వర్క్ అంటే కాంబినేషన్ ఆఫ్ సిరీస్ అండ్ ప్యారలల్. సో ఆ టైంలో మనం కరెంట్ ఫైండ్ చేసింది రాంగ్ అయిపోద్దనమాట. సో అప్పుడు ఏం చేయాలంటే అందుకే కరెంట్ డివిజన్ రూల్ యూజ్ చేయాలి. బై యూజింగ్ కరెంట్ డివిజన్ రూల్. కరెంట్ డివిజన్ రూల్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే సూపర్ పొజిషన్ థియరంలో యూజ్ చేస్తాం. నెక్స్ట్ నార్టన్స్ థియరంలో యూజ్ చేస్తాం. లాస్ట్ థెవెనిన్స్ థియరంలో కూడా యూజ్ చేస్తాం. ఓకే. ఈ 3 థియరమ్స్‌లో ఈ కరెంట్ డివిజన్ రూల్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు దీని గురించి నెక్స్ట్ వీడియోస్‌లో డిస్కస్ చేద్దాం. కరెంట్ డివిజన్ రూల్ యొక్క ఫార్ములా I సోర్స్ ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టర్ సమ్ ఆఫ్ ఆల్ రెసిస్టర్స్. అంటే I సోర్స్ అంటే I వాల్యూ ఫస్ట్ ఫైండ్ చేయాలి. నెక్స్ట్ ఆపోజిట్ రెసిస్టర్, నెక్స్ట్ సమ్ ఆఫ్ ఆల్ రెసిస్టర్. ఇప్పుడు ఒక సమ్ డిస్కస్ చేద్దాం దీని మీద. ఓకే. ఒక నెట్వర్క్ తీసుకున్నాం. ఈ నెట్వర్క్‌ని మనం ఎలా కరెంట్ ఫైండ్ చేయాలంటే ఫస్ట్ ఈ 3 రెసిస్టర్స్‌ని ఈక్వలెంట్ రెసిస్టెన్స్ చేయాలంటే ఈ 3 యొక్క రెసిస్టెన్స్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి. అంటే R ఈక్వలెంట్ ఈక్వల్స్ టు ఇక్కడ చూస్తే ఇది 2కి ప్యారలల్ ఉంది. సో 2 ప్యారలల్ అంటే 2 ఇంటూ 2, 2 ప్లస్ 2 ప్లస్ అప్పుడు 5 ఓమ్స్. 5 ఓమ్స్ సిరీస్‌లో వస్తుంది. 2 2 జా 4, 2 ప్లస్ 2 4 ప్లస్ 5 ఓమ్స్. ఓకే. 4 క్యాన్సిల్ అంటే 1 ఓమ్స్ ప్లస్ 5 ఓమ్స్ 6 ఓమ్స్. 6 ఓమ్స్ with 35 volts. ఓకే. బై యూజింగ్ ఓమ్స్ లా. I ఈక్వల్స్ టు V/R. 35/6 5.8 ఆంపియర్ సంథింగ్ వస్తుంది. ఓకే. అంటే ఇక్కడ మన కరెంట్ ఎంత 5.8 ఆంపియర్స్. ఏంటిది I1. ఇక్కడ I1 అని తీసుకుంటే ఇక్కడ డివైడ్ అవుతుంది. ఇక్కడ కరెంట్ డివైడ్ అవుతుంది. సో ఇది I2, ఇది I3. అయితే మనకు I1 ఎంత వచ్చింది ఇప్పుడు
I1 5.8 యాంపియర్స్ వచ్చింది. మనం ఇంకేం ఫైండ్ చేయాలి? I2 I3 ఫైండ్ చేయాలి. I2 I3 ఫైండ్ చేయాలి. అయితే మన ఫార్ములా తెలుసు కదా, I2 అంటే I సోర్స్ అంటే నథింగ్ బట్ I1. ఇప్పుడు I1 ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? I2 చేస్తున్నాం. సో I2 ఏ రెసిస్టర్ ఉంది? 2 ohms రెసిస్టర్ ఉంది. దీనికి ఆపోజిట్ రెసిస్టర్ తీసుకోవాలంటే డ్రాగ్ చేసుకుందాం. డ్రాగ్ చేసుకుంటే 2 ohms, ఇక్కడ I3 అనేది పాస్ అవుతూ ఉంటుంది కరెంట్. ఓకే, I1 ఇంటూ 2 ohms సమ్ ఆఫ్ ఆల్ రెసిస్టర్స్. అంటే మనం ఇప్పుడు ఏ లూప్ చేస్తున్నాం? I2 చేస్తున్నాం కాబట్టి సో ఓన్లీ ఈ లూప్ చూడకూడదు, ఇంకా ఓన్లీ ఈ లూపే చూసుకోవాలి. 2 + 2 4 చేస్తే 5.8 ఇంటూ 2 4 2 + 2 4. ఓకే, 2 2s 2 2.9. ఓకే, 2.9 ఇంటూ 2 5.8/2 2.9 యాంపియర్స్. ఓకే, I2 ఫైండ్ చేశారు. I1 మనకి 5.8 యాంపియర్స్ అని తెలిసింది. టోటల్ కరెంట్ అంటే మొత్తం ఇక్కడ కరెంట్ డివైడ్ అవుతుంది, ఇక్కడ కరెంట్ టోటల్ అవుతుంది. సో I3 మనం ఎలా రాసుకోవచ్చు అంటే I1 - I2 అని రాసుకోవచ్చు. సో 5.8 - 2.9 అంటే 2.9 యాంపియర్స్. ఓకే, ఇప్పుడు మనకి మొత్తం అన్ని కరెంట్స్ తెలుసు. అంటే 5 ohms దగ్గర ఎంత కరెంట్, 2 ohms దగ్గర ఎంత కరెంట్, 2 ohms దగ్గర ఎంత కరెంట్. I1 అంటే ఎంత? I1 = 5.8 యాంపియర్స్. I2 = 2.9 యాంపియర్స్. I3 = 2.9 యాంపియర్స్. అంటే I1 అంటే ఇక్కడ 5.8 యాంపియర్స్. ఇక్కడికి వచ్చినప్పటికి అది డివైడ్ అవుతుంది. ఎలా? ఇక్కడ 2 ohms, ఇక్కడ 2 ohms, వాటికి ఇక్కడ 2.9 యాంపియర్స్ పాస్ అవుతుంది, ఇక్కడ 2.9 యాంపియర్స్ పాస్ అవుతుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పటికి 2 యాడ్ అయ్యి మళ్ళీ తిరిగి ఎండింగ్ పొజిషన్కి వస్తుంది. కరెంట్ త్రూ 5 ohms రెసిస్టర్. ఇది కరెంట్ త్రూ 2 ohms రెసిస్టర్. కరెంట్ త్రూ 2 ohms రెసిస్టర్. ఇలా ఒక నెట్వర్క్ ఇస్తే ఆ నెట్వర్క్లో ప్రతి ఒక్క ఎలిమెంట్ నథింగ్ బట్ రెసిస్టర్, కెపాసిటర్ ఏదైనా అవుతుంది. ప్రతి ఎలిమెంట్ యొక్క కరెంట్ ఫైండ్ చేయడాన్ని కరెంట్ డివిజన్ రూల్. ప్రతి ఒక్క ఎలిమెంట్ది కరెంట్ ఫైండ్ చేయాలి. సో అదే కరెంట్ డివిజన్ రూల్.